శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆసుపత్రిలో నిరుపేద రోగికి ఎస్వి ప్రాణదాన పథకం ద్వారా 5 లక్షల విలువైన వైద్యం ఉచితంగా అందించి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం సారిపల్లి గ్రామానికి చెందిన 17 ఏళ్ల వెంకట సత్యవతికి వెన్నెముక ట్యూబర్ క్లోసిస్తో పాటు క్యాన్సర్ సమస్య ఉండగా న్యూరో సర్జరీ, సిటీ సర్జరీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో సంక్లిష్ట శస్త్రచికిత్స చేపట్టి రోగిని కోలుకునేలా చేశారు. గురువారం ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వి ప్రాణదాన ట్రస్ట్ ద్వారా పేద రోగులకు అత్యాధునిక వైద్యం ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. రోగి ప్రస్తుతం సాధారణంగా నడుస్తూ కోలుకున్నట్లు వైద్యులు వెల్లడించారు. రోగి కుటుంబ సభ్యులు టీటీడీ యాజమాన్యానికి, స్విమ్స్ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. నేను డాక్టర్ రమేష్ చంద్ర, ప్రొఫెసర్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సర్జరీ, స్విమ్స్ తిరుపతి. పేషెంట్ సత్యవతి గారు 17 years ఆఫ్ ఏజ్, వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు. స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి రెఫర్ చేశారు. దానికి వెనుపూసకి వెనుపాముకి మొత్తం కలిపిన ఒక పెద్ద కణితి ఉండడంతో 2 కాళ్ళు చచ్చిపడిపోయి బెడ్కి పరిమితం అయ్యి ఉండవలసి వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడ రెఫర్ చేసిన తర్వాత 2 దఫాలుగా సర్జరీస్ చేసి న్యూరో సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగాలు ముగ్గురు కలిసి సక్సెస్ఫుల్గా సర్జరీ అయింది. ఇప్పుడు తను నడుస్తుంది, తన పని తను చేసుకోగలుగుతుంది. దీనికి కాంప్లెక్స్ సర్జరీ అన్ని పరికరాలతోటి అందరు 2-3 విభాగాలు కలిసి చేయాల్సి రావడంతో దీని ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. సో దీనికి వాళ్ళు అఫోర్డింగ్ కాదు కాబట్టి దాన్ని యూనిక్ ప్రాణదానం స్కీమ్ కింద 5 lakhs వర్త్ సర్జరీ చేసామండి. ఓం నమో వెంకటేశాయ. నా పేరు వెంకట సత్యవతి. పశ్చిమ గోదావరి జిల్లా నుండి వచ్చాము, కొయ్యలగూడెం మండలం నుంచి. నాకు ట్యూమర్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల 2 కాళ్ళు చచ్చుబడిపోయి నడవలేకుండా ఉన్నాను. ఇక్కడ స్విమ్స్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత సార్ వాళ్ళు పరీక్షించి ఆపరేషన్ నిర్వహించారు. నా ఆపరేషన్కి టీటీడీ ప్రాణదానం పథకంగా దాదాపు 5 లక్షలు ఖర్చు అయ్యే దాన్ని పూర్తిగా ఉచితంగా చేశారు. మాకు ఎటువంటి ఖర్చు అవ్వలేదు. నాకు ఆపరేషన్ చేసిన వైద్యులు న్యూరో సర్జరీ డాక్టర్ వివి రమేష్ చంద్ర సార్ గారికి, డాక్టర్ చంద్రశేఖర్ సార్ గారికి, సిటీ సర్జరీ సత్యవతి మేడం గారికి, గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ వెంకటరామ్ రెడ్డి సార్ గారికి, మరియు స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ గారికి, మరియు టీటీడీ దేవస్థానం చైర్మన్ గారికి, ఈఓ గారికి, జేఈఓ గారికి ధన్యవాదములు. ఇప్పుడు నా ఆరోగ్యం మెరుగుపడింది. నేను ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నాను. గత 3 దశాబ్దాలుగా స్విమ్స్ అత్యుత్తమమైన సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తూ ఉన్నది. న్యూరో సర్జరీ విభాగంలో చాలా సంక్లిష్టమైనటువంటి వెన్నెముక ఆపరేషన్లు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యువతి ఇంతకుముందు ట్యూబర్క్లోసిస్ స్పైన్ తోటి వచ్చి 2 కాళ్ళు చచ్చిపడిపోవటం వల్ల ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ ఆపరేషన్ నుంచి కోలుకొని ఆ అమ్మాయికి మళ్ళీ సాధారణంగా నడవటం మొదలుపెట్టింది. తరువాత అది పెథాలజీ టెస్ట్ కు పంపించిన సందర్భంలో అది ట్యూబర్క్లోసిస్ కాదు, క్యాన్సర్ అని తెలిసింది. ఆ క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టి పెద్దదవటం వలన 2వసారి చాలా సంక్లిష్టమైనటువంటి వెన్నెముక ఆపరేషన్ అవసరమైంది. ఈ వెన్నెముక ఆపరేషన్ లో మా న్యూరో సర్జరీ విభాగము, అలాగే సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగము, కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగము, అనస్థీషియా విభాగం నుంచి పలువురు డాక్టర్లు సమిష్టిగా కృషి చేసి ఈ ఆపరేషన్ విజయవంతం చేయడం జరిగింది. ఈ అమ్మాయి సంతోషంగా ఈరోజు డిశ్చార్జ్ అవుతూ ఉన్నది. ఈ మొదట ఆపరేషన్ ఎన్టీఆర్ వైద్య సేవలో జరిగింది. 2వ ఆపరేషన్ కు వైద్య సేవలో వీలు లేకపోవటం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రాణదానం ట్రస్ట్ నుంచి 5 లక్షలు ఉదారంగా ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈ ఆపరేషన్ విజయవంతమైంది. స్విమ్స్ లో ఒకవైపు అన్ని రకాల సంక్లిష్టమైన ఆపరేషన్లు చేసేటువంటి పరిజ్ఞానము, పరికరాలు ఉండడమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రాణదానం ట్రస్ట్ నుంచి భక్తులు ఉదారంగా ఇస్తున్నటువంటి డొనేషన్స్ వల్ల ఇలాంటి మంచి కార్యాలు మానవ సేవ, మాధవ సేవగా నిర్వహించేటువంటి అవకాశం మాకు వస్తున్నది. అందరికీ ధన్యవాదాలు.